సార్ మా మెయిన్ ఈ స్టేట్ కాన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, ఇప్పుడు జనరల్గా మీరు చూస్తుంటారు సార్, మీరు ఎందుకంటే మీకు చాలా మీటింగ్స్ అయితే ఉంటాయి హైదరాబాద్లో. ఇప్పుడు హైదరాబాద్ క్రెడే అనే వాళ్ళు ఏంటంటే ఎక్కడనో ఒక కాడ మీకు కాంటాక్ట్ అవుతుంటారు సార్ ఇక్కడ. కానీ జనరల్గా ఈ జిల్లాల నుంచి మాకున్న 15 చాప్టర్స్లో మిగతా 14 చాప్టర్స్కు వాళ్ళకు మన ఎవరితోటైనా ముఖ్యులతోటి కాంటాక్ట్ కావాలంటే కొంచెం ఇబ్బందులు ఏర్పడుతుంటాయి సార్. వాళ్ళకున్న సమస్యలు తెలుపుకోవాలన్నా కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి సార్. సో ఈ మెయిన్ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే 15 జిల్లా నుండి అంటే అక్రాస్ ద స్టేట్ అందరు బిల్డర్స్ను ఈరోజు ఈ స్టేట్ ఒక ప్లాట్ఫామ్ మీదకి పిలిచి వాళ్ళకున్న సమస్యలు ఏదైతే ఉంటుందో వాటి మీద మాకు ఫస్ట్ వాళ్ళు మాకు అవగాహన చేస్తుంటారు, మాకు చెప్తుంటారు సార్. మేము అన్ని జిల్లాల నుండి తీసుకున్నాం, వాళ్ళ సమస్యలు ఏంటి అనేది తెలుసుకున్నాం మేము అది. సో వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చింది ఏంటంటే మేము ఈరోజు కండక్ట్ చేసే ఈ డే లాంగ్ ప్రాసెస్లో ఎమినెంట్ స్పీకర్స్ ఫ్రమ్ ఆల్ డిపార్ట్మెంట్ ఉంటారు సార్. సో వీ కాల్ దెమ్. వాళ్ళు మాకు కావాల్సిన ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్ అనండి, టెక్నాలజీ అనండి, గ్లోబలైజేషన్ మీద ప్రతి దాని మీద మోటివేషనల్ స్పీకర్స్ అందరు రావడం జరుగుతుంది సార్. మార్నింగ్ టు ఈవినింగ్ మాకు ఈ సెషన్, ఇప్పుడు ఇనాగ్రేషన్ సెషన్ అయిపోగానే మాకు నెక్స్ట్ అవే సెషన్స్ ఉంటాయి సార్. మొత్తం ఈవినింగ్ 7 o'clock వరకు మా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు మా ఆశ ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఏదో కొంత కొత్తది నేర్చుకొని తిరిగి వెళ్తారనే నమ్మకం మాకుంది. ఎందుకంటే వీ హ్యావ్ సచ్ టైప్ ఆఫ్ స్పీకర్స్ హియర్, మంచి పీపుల్ హూ కెన్ మోటివేట్ యూ. సో మై రిక్వెస్ట్ టు ఎవ్రీబడి సిట్టింగ్ హియర్, మంచి కాన్సన్ట్రేట్ చేయండి. మనం మాట్లాడిన ప్రతి మాటని, ఏ మాటను మనం వదలకుండా వినవలసిన అవసరం మనకుంది. మనం నేర్చుకొని పోదాం. ఇంకో రెండో అడ్వాంటేజ్ మాకు ఇక్కడ ఏం సార్ అంటే, సార్ ఇటువంటి మీ అటువంటి పెద్దలను మేము ఇక్కడికి పిలిచినప్పుడు వాళ్ళకున్న సమస్యలు మా ద్వారా మేము మీకు చెప్పుకోవడం జరుగుతుంది సార్. ఎందుకంటే కొన్ని సమస్యలు జిల్లాలలో సమస్యలు ఏమవుతుందంటే, అక్కడ ఇప్పుడు మీరు అన్నారు జిల్లాలలో కొంచెం ఈజీ ఉంటుందని అనుకుంటాం, కానీ జిల్లాలలోనే కొంచెం ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి సార్. అవి ఏంటంటే అక్కడ సాల్వ్ కావు, హైదరాబాద్కి రావాలి. వాళ్ళు అక్కడి నుండి హైదరాబాద్కు తిరగాలి అంటే ఒక్కసారి 2 సార్లు వస్తే కాక కొన్ని ఇబ్బందులు పడుతున్నారు సార్ వాళ్ళు. అందుకొరకే అసోంటి ఇష్యూస్ కొన్ని మేము ఒక రిప్రజెంటేషన్ కూడా తయారు చేసినాం సార్, అది ఇస్తాము. ఇప్పుడు మీరు సమస్యలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, అంటే ఎటువంటి సమస్యలు ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. ఇప్పుడు సపోజ్ లేఅవుట్స్ ఉంటాయి. ఇప్పుడు లేఅవుట్స్లో ఇంతకుముందు ఏం చేసేదంటే కమిషనర్ గారు పర్మిషన్ ఇచ్చేది. ఇప్పుడు ఏంటంటే మనం కలెక్టర్కు అప్లై చేయాలి, కలెక్టర్ నుండి కమిషనర్కి రావాలి. సార్ మాకు ఎవరికి అభ్యంతరం లేదు, మేము పాలసీ మీరు తీసుకున్న దాంట్లో మేము ఏం అభ్యంతరం చెప్పడం లేదు. కానీ అక్కడ వచ్చే ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, కలెక్టర్ ఎందుకంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుంది కాబట్టి కొంత డిలే జరుగుతుంది సార్. అక్కడ మేజర్గా ఈ డిలే జరిగే కారణంతో ఇదొక కారణం. ఇప్పుడు ఇదే లేఅవుట్లో సార్, ఇప్పుడు మేము ఆ పర్మిషన్ తీసుకునే ముందు 5 డిపార్ట్మెంట్ల నుండి ఎన్ఓసి తీసుకోవాలి సార్. ఇప్పుడు లైక్ R&B నుండి తీసుకోవాలి, ఇరిగేషన్ నుంచి తీసుకోవాలి, పంచాయతీ నుంచి తీసుకోవాలి, రెవెన్యూ నుంచి తీసుకోవాలి, మున్సిపాలిటీ నుంచి తీసుకోవాలి సార్. అక్కడ కూడా మాకు అభ్యంతరం లేదు సార్. 5 దగ్గర నుండి ఎన్ఓసి తీసుకొని వచ్చి పర్మిషన్ ముందు అప్లై చేయడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ మళ్ళీ ఏంటంటే మొత్తం పని అయిపోయినాక రిలీజ్ చేయడానికి కూడా మళ్ళీ 5 ఎన్ఓసి తీసుకొని రమ్మంటున్నారు సార్. వాస్తవంగా కూడా సరే మీరు ముందంటే మీరు పర్మిషన్ ఇచ్చే ముందు ఇవన్నీ చూసుకొని ఇస్తారు, కానీ మళ్ళీ రిలీజ్ టైం కూడా ఇవన్నీ 5 మళ్ళీ వాళ్ళ దగ్గర నుండి కూడా ఎన్ఓసి తీసుకొని రావాలంటే ఇబ్బంది అవుతున్నది సార్. టైం బాగా తీసుకుంటున్నది. ఎప్పుడైతే టైం బాగా తీసుకుంటుందో సార్ ఏముంటుంది సార్, మనం ఒకటి పెట్టినప్పుడు, మనం ఒక వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు మనం దాన్ని ఎంత తొందరగా దాన్ని కంప్లీట్ చేసుకుంటే మనం పడ్డ కష్టానికి ఏమైనా ఫలితం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒకసారి డిలే అయిందనుకో సార్, మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం, దాని మీద ఇంట్రెస్ట్లు కట్టడం ఇటువంటి అన్నీ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నారు సార్ అంటే దే ఆర్ గోయింగ్ ఫర్ ఇల్లీగల్ లేఅవుట్స్. ఇల్లీగల్ కనుక పర్మిషన్లు కొంత ఫ్లెక్సిబుల్గా చేసి, మేము ఏమొద్దంటున్నాం అన్నీ చూడండి, అన్నీ చూసి ఇవ్వండి, కాకపోతే కొంచెం ఫ్లెక్సిబుల్ ఒక టైం లిమిట్లో కనుక మనం వాళ్ళకి ఇవ్వగలిగితే సార్ ఈ ఇల్లీగల్ లేఅవుట్స్ అనేటివి రావు. వాళ్ళు ఈ ఇబ్బందులతోటి మేము ఎందుకంటే మేము ఫాలో చేస్తుంటాం, మేము మీటింగ్స్ కూడా పెట్టి చెప్తుంటాం జిల్లాలల్లో, కొనకండి మీరు ఇల్లీగల్ లేఅవుట్స్ దగ్గర కొనకండి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇటువంటి సమయంలో వాళ్ళు పోవడం, ఏదో తక్కువకి ఇస్తామన్న వరకు పాపం అమ్మాయిలకు తెలియకుండా వాళ్ళు ఆశపడిపోయి అక్కడ కొనడం జరుగుతుంది. మళ్ళీ పర్మిషన్ పోయినప్పుడు వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. అంటే దీనికి ఒక సొల్యూషన్ మేము మీ దగ్గర నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సరే ఇప్పుడు MIUD మినిస్టర్ ముఖ్యమంత్రి గారే ఉన్నారు, మేము కాదంటలేము, కానీ మీరు కూడా మీ పాత్ర సార్, దయచేసి మీరిద్దరు కూడా మీరు ఎక్కడ డిస్కషన్ ఏది వచ్చినా కూడా కొంచెం మీరు కొంచెం మాకు హెల్ప్ చేయండి సార్ మీరు. ఎందుకంటే ఈ సమస్యలను మీరు
దీని కనుక మనం సాల్వ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, అంటే సమస్యలు ఏముంటాయి అనడానికి వరకు ఇంకా చాలా ఉన్నాయి సార్ సమస్యలు, ఎందుకంటే టైం కూడా ఎక్కువ లేదు మీకు, మీ షార్ట్ నోట్స్లో మీరు వచ్చినారు. ఇటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి కొంచెం దయచేసి ఇప్పుడు ఇరిగేషన్ R&B వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు సార్, ఎందులో లేఅవుట్స్ దాంట్లో, పర్మిషన్ దాంట్లో, రిలీజ్ దాంట్లో ఉంటారు కాబట్టి దయచేసి మీరు కూడా వాళ్ళకి ఏదైనా ఉండేది ఉంటే కొంచెం మీరు కూడా కొంచెం ఇన్స్ట్రక్ట్ చేసి వాళ్ళకి మా ఎన్ఓసిలో పర్మిషన్ అప్పుడు మీరు మీ డిపార్ట్మెంట్ తరఫున మీరు ఏ హెల్ప్ చేయగలిగినా దయచేసి మీరు చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ సార్, ఎందుకంటే ఇంకా చాలా మీరు కూడా మాట్లాడవలసింది ఉంది. డెఫినెట్గా ఇప్పుడు మనం మంత్రి వాళ్ళు ఇద్దరు ఇక్కడ ఉన్నారు, డెఫినెట్గా మేమైతే 100% ఆశతో ఉన్నాం సార్. మీరు డెఫినెట్గా మీ తరఫున మాకు తప్పకుండా సహాయం అందుతుందని నేను ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.